హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం క్రమంగా బలపడుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలియజేయడం జరిగిందండి. శ్రీలంక తీరానికి సమీపంగా ఉన్న ఈ వ్యవస్థ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వచ్చే 2-3 రోజులు భారీ వర్షాల నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలియజేయడం జరిగిందండి. ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, శ్రీ సత్యసాయి, అల్లూరి సీతారామరాజు, రాయలసీమ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రాలు అయితే తెలియజేయడం జరుగుతుందండి. దీనికి సంబంధించి తాజాగా ఐఎండీ నుంచి శాటిలైట్ రిపోర్ట్స్ కూడా రావడం జరిగింది. ఇక రిపోర్ట్స్ని బేస్ చేసుకొని ముఖ్యంగా ఏ జిల్లాలో వర్షాలు పడతాయి, ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పొంచి ఉన్న మరో అల్పపీడనమని వాతావరణ శాఖ నిపుణులు అయితే తెలియజేయడం జరుగుతుందండి. దీని యొక్క ప్రభావంతో నేడు, రేపు పలు జిల్లాల్లో, పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలియజేయడం జరుగుతుందండి. రానున్న 2 రోజుల్లో అంటే శనివారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలియజేయడం జరిగింది. తదుపరి 48 గంటల్లో ఈ యొక్క అల్పపీడనం అనేది మరింత బలపడే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. ఈ యొక్క అల్పపీడనం ప్రభావంతో పశ్చిమ వాయు దిశగా కదిలే అవకాశం ఉందనైతే సమాచారం అండి. దీని ప్రభావంతో ఈ నెల 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు దక్షిణ కోస్తా రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని సమాచారం అండి. దాదాపు 4 రోజుల పాటు దక్షిణ కోస్తా అదేవిధంగా రాయలసీమ ప్రాంతాలకు వర్షాల సూచనలు ఉన్నాయనేది సమాచారం. అదేవిధంగా 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఉత్తర కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలియజేయడం జరిగిందండి. ఉత్తర కోస్తా జిల్లాకు దాదాపు 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయనైతే విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలియజేయడం జరుగుతుంది. నేడు అంటే శుక్రవారం రోజు కనుక చూసుకున్నట్లయితే ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అదేవిధంగా చిత్తూరు, సో ఈ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అయితే తెలియజేయడం జరుగుతుందండి. అదేవిధంగా శనివారం నాడు కనుక చూసుకున్నట్లయితే ప్రకాశం, బాపట్ల, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, సో ఈ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని సమాచారం అండి. కాబట్టి ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రాలు అయితే తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా తీరం వెంబడి గంటకి 35 కిలోమీటర్ల నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు అనేవి కూడా వీసే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. ఈ యొక్క ఈదురుగాలతో పాటు ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందంటే సమాచారం. కాబట్టి వ్యవసాయ పనుల్లో ఎవరైతే రైతులు బిజీగా ఉంటారో సో వారు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అటు ప్రభుత్వం నుంచి అదేవిధంగా వాతావరణ శాఖ నిపుణుల నుంచి సమాచారం అయితే రావడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అనేది తుఫాన్గా మారే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఈ నెల 22వ తేదీ ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడవచ్చని తెలియజేయడం జరిగింది. సో ఈ యొక్క అల్పపీడన ప్రభావం తుఫాన్గా మారే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం అండి. సో ఈ యొక్క అల్పపీడన ప్రభావంతో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అదేవిధంగా కృష్ణా, బాపట్ల, ప్రకాశం, సో ఈ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అనేవి కురుస్తాయనేది సమాచారం. సో ఈ యొక్క అల్పపీడనం అనేది తుఫాన్గా మారే అవకాశం ఉన్నట్లు కూడా సమాచారం అండి. సో కాబట్టి 28వ తేదీ వరకు ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలనైతే వాతావరణ కేంద్రాలు అదేవిధంగా అటు ప్రభుత్వం నుంచి హెచ్చరికలు కూడా రావడం జరుగుతుంది. సో ఓకేనా, మనకి శాటిలైట్ రిపోర్ట్స్ ప్రకారం వచ్చిన వెదర్ రిపోర్ట్ని నేను మీకు 1 by 1 అయితే తెలియజేశాను అనుకుంటున్నాను. సో ఈ యొక్క వెదర్ రిపోర్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వెదర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఎన్వక్షణ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.